హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్ సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూసుకుందాం. దానిలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ నియామకాల్లో జీవో 46ను రద్దు చేయండి అని ఒక వార్త. అదేవిధంగా 19 లక్షల ఎకరాలకు రైతు బంద్ అంటూ మరొక వార్త. అదేవిధంగా విఏఎస్ టీపీబీఓ పరీక్షల తుదికి విడుదల అంటూ ఇంకొక వార్త అయితే హైలైట్ కావడం జరిగింది. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన అంటూ మరొక వార్త. అదేవిధంగా ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్ ప్రకటించినట్టు ఇంకో వార్త. ఆ జాబ్ క్యాలెండర్స్ తయారు చేస్తున్నామండి మంత్రి బట్టి విక్రమార్క గారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బడ్జెట్లో వివిధ పథకాలకు హామీలు కేటాయించినటువంటి రూపాయలు మనకి ఇక్కడ ఎంత కేటాయించారు ఇవ్వడం జరిగింది. పింఛన్లకు సహాయం రెట్టింపు అంటూ పంచాయతీరాజ్ శాఖ నుంచి మరొక వార్త. అదేవిధంగా లక్ష్యం వచ్చేసి 4,16,500 కోట్ల రూపాయలు అంటూ అదేవిధంగా దానికి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన విధానాలకు కూడా వార్త రావడింది. సంస్కరణలతో సాగు భరోసా, రైతు బీమాకు యథాతథం అంటూ మరొక వార్త. తొలిపద్దు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రైతు భరోసాకు 14,800 కోట్లు అంటూ కౌలు రైతులకు వర్తింపు, రైతు బంధు విధానాలలో మార్పులు చేర్పులు అంటూ ఇక్కడ వార్త జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ నియామకాల్లో జీవో 46ను రద్దు చేయండి, సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి. కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి జీవో 46ను రద్దు చేయాలంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం రాజ్ కుమార్ అండ్ ఆది శ్రీనివాస్, పార్టీ ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కోవడం జరిగింది. అసెంబ్లీలో సీఎంను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా 19 లక్షల ఎకరాలకు రైతు బంద్, క్షేత్రస్థాయి సర్వే తర్వాత అనర్హత ఏరివేత, సాగు భూములకు మాత్రమే రైతు భరోసా, 2 సీజన్లలో కలిపి ఎకరాకు 15,000, వచ్చే వానాకాలం సీజన్ నుంచే ప్రారంభం. సాగుకు యోగ్యం కాని 19 లక్షల ఎకరాలకు సాయం నిలిపివేస్తే 2,850 కోట్లు ఆదా. అదేవిధంగా ఇక్కడ రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. సాగుకు యోగ్యంగా లేనప్పటికీ వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న భూములకు పెట్టుబడి సాయాన్ని నిలిపివేయాలని భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క శనివారం బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత యాసంగి సీజన్కు పాత పద్ధతిలోనే ఎకరాకు 5,000 చొప్పున పంపిణీ చేస్తున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఎకరాలకు 7,500 చొప్పున పంపిణీ చేయనున్నారు. అంటే 2 సీజన్లకు కలిపి ఏడాదికి 15,000 అందజేస్తారు. రైతు భరోసా పేరుతో ఈ పథకం అమల్లోకి రానుంది. ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో 1,500,000 ఎకరాలు వ్యవసాయ భూముల ఖాతాలో ఉన్నాయి. కానీ వీటిలో 132 లక్షల ఎకరాలు మాత్రమే మనకు సాగులో ఉన్నట్లు, సుమారుగా 19 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యంగా లేకున్నా వాటిని వ్యవసాయ భూములుగా జాబితాలోకి తీసుకొని వాటికి రైతు బంధు చేస్తున్న పరిస్థితి ఇక్కడైతే నెలకొంది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు కూడా చూసుకున్నట్లయితే సో ఇవే అండి స్కామ్లు దానికి సంబంధించిన. సో దాన్ని సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏరువేత లాగా చేసి దాన్ని ఫిల్టర్ చేసి ఎవరెవరికైతే అర్హులో వారికి మాత్రమే రైతు బంధు ఇది వర్తించేలా అయితే మనకు ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే యాసంగి తర్వాత నుంచి దాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కౌలు రైతులకు సాయంపై మార్గదర్శకాల రూపకల్పన, కౌలు రైతులకు కూడా రైతు భరోసా చెల్లిస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో సుమారుగా 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో అర్హులెందరూ అనర్హులెందరూ ఎంపిక ఎలా చేస్తారు? కౌలుదారుడికి ఇస్తే యజమానికి రైతు భరోసా నిలిపివేస్తారా, లేకపోతే ఇద్దరికి ఇస్తారా అనే అంశంపై స్పష్టత లేదు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలను. ఇదిలా ఉండగా విఏఎస్ టీపీబీఓ పరీక్షల తుదికి విడుదల. పశుసంవర్ధక శాఖ పరిధిలోని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, పురపాలన పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించినటువంటి అర్హత పరీక్షల తుదికిని శనివారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లలో తుదికిని వెబ్సైట్లో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలను ఇకపై పరిగణించబోమని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఇక్కడ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన. ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ తయారు ప్రక్రియ ప్రారంభించాం. మెగా డిఎస్సిని నిర్వహించబోతున్నాం. 15,000 కానిస్టేబుల్ నియామకాలు త్వరలో పూర్తి చేస్తాం. 64 గ్రూప్ 1 పోస్టుకి అనుమతించాం. వైద్య రంగానికి బడ్జెట్లో 11,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైద్య నర్సింగ్ కాలేజీలను త్వరగా పూర్తి చేస్తాం. నిమ్స్ను విస్తరిస్తాం. ఉస్మానియా ఆసుపత్రిని కొత్తగా నూతన భవనాన్ని నిర్మిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలు, స్కూల్ యూనిఫామ్లు ఇకపై చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తాం. గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమాను అమల్లోకి తెచ్చాం. గృహజ్యోతి కింద అర్హత ఉన్న కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా కోసం బడ్జెట్లో 2,418 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామంటూ, అదేవిధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, గృహాలు ఇతర వినియోగదారులకు రాయితీ విద్యుత్ కోసం ట్రాన్స్కో అండ్ డిస్కంలకు 16,825 కోట్లను కేటాయిస్తున్నాం. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు అందించే కార్యాచరణ ప్రారంభిస్తాం. ఈ ఏడాదికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లను మంజూరు చేస్తాం. ఈ పథకానికి బడ్జెట్లో 7,740 కోట్లను ప్రతిపాదిస్తున్నామని తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్, నిమ్స్ విస్తరణకు పూర్తిగా నిధులు ఇస్తాం. బడ్జెట్లో రాష్ట్ర సర్కార్ ప్రకటన. త్వరలోనే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని బట్టి విక్రమార్క. నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడి. టీఎస్పీఎస్సికి 40 కోట్ల కేటాయింపులు. అలానే మనకు 40 కోట్ల రూపాయలు అయితే టీఎస్పీఎస్సికి కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ 15,000 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ను కూడా పూర్తి చేస్తామని, వాళ్ళకి నియామక పత్రాలు అందజేస్తామని, అదేవిధంగా గ్రూప్ 1లో మరిన్ని పోస్టులు కలుపుతున్నామని చెప్పడం జరిగింది. గత బీఆర్ఎస్ సర్కార్లో ఒక గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిందని, నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని తాజాగా 40 కోట్లు కేటాయించిన విషయం మీ అందరికీ తెలిసిందే. పక్క రహదారులకు ప్రాధాన్యం. రహదారి సౌకర్యం లేని 3,177 ఆవాసాలకు పక్కా రోడ్లను నిర్మించాలని, 922 గ్రామాలలో వాటిని అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ రోడ్లకు 4,904 కోట్లు కేటాయించింది. 2023-24 ఇచ్చిన 3,123 కోట్లతో పోలిస్తే 1,786 కోట్లు పెంచారు. మహిళా సంఘాలకు చేయూత. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను పథకానికి 2,500 కోట్లు కేటాయించారు. రుణాల రికవరీ రేటుతో పాటు ఎస్హెచ్జీల ఉత్పత్తులు, వివిధ వ్యాపారాలకు సంబంధించి డిమాండ్ ఉంటుంది. గ్రామాల్లో ప్రస్తుతం 4.3 లక్షల స్వయం సహాయక బృందాల్లో 46.68 లక్షల మంది సభ్యులున్నారు. ఉపాధి హామీకి 1,700 కోట్లు, అదేవిధంగా ఇక్కడ మిషన్ భగీరథకు 600 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. పింఛన్లకు సహాయం రెట్టింపు. పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లు. కొత్త బడ్జెట్లో ప్రకటించిన గ్రామీణ అభివృద్ధి సంస్థలకు నిధులు పెరిగాయి. సో మనం 2023-24తో చూస్తుంటే ప్రస్తుతం 8,654 కోట్ల రూపాయలను పెంచి 40,080 కోట్ల రూపాయలు కేటాయించారు. అభయస్తమ్మలకు భారీగా నిధులు అవసరం దృష్ట్యా ఈ మేరకు పెరుగుదల కనిపించింది. పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏటా 12,000 కోట్లు వెచ్చిస్తుంది. సాధారణ పింఛన్ 2,016, దివ్యాంగులకు పెన్షన్ 3,016 చొప్పున ప్రతి నెల చెల్లిస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు మొత్తం వరుసగా 4,000, 6,000 చొప్పున ఇవ్వడానికి పెన్షన్ బడ్జెట్ను రెట్టింపు చేయాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఈ పథకానికి 10,000 కోట్లు అదనంగా ఇచ్చారు. మహిళలకు 2,500 ఆర్థిక సాయం అమలును 4,500 కోట్లు కేటాయించారు. మొత్తంగా పెన్షన్ ఆర్థిక సాయం కేటాయింపులు 26,500 కోట్లకు అయితే ఇక్కడ పెరగడం జరిగింది. ఇక చూస్తున్నట్లయితే 4,16,16,500 ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు. ఇంటి స్థలం ఉంటే వారి గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం. త్వరలో విధి విధానాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన విధి విధానాలను అధికారులు రూపొందించారు. గతంలో రూపొందించిన మార్గదర్శకాల్లో కొన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. అవి సరిగా లేవని భావిస్తే నూతన విధి విధానాలు రూపొందిస్తామని ఉన్నతాధికారులకు చెప్పారు. లబ్ధిదారులకు ఎంపికైన ప్రభుత్వం త్వరలోనే విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. 6 గ్యారెంటీల అమలుకు సర్కార్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు 82 లక్షల వరకు దరఖాస్తులు అందాయి. వాటి వడపోత ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం వారిగా అర్హుల జాబితాను సిద్ధం చేస్తాం.
ఏ సామాజిక వర్గాలకు ఎన్నెన్ని ఇల్లు ఏ ప్రతిపాదిక కేటాయిస్తారో ప్రస్తుతం ప్రకటించిన మీదట అమలు దిశగా ముందుకెళ్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. సంస్కరణలో సాగు భరోసా, రైతు బీమాకు యథాతథం. గత బడ్జెట్లో కేటాయించినట్లే ప్రస్తుతం పద్ధతిలోనే రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణకు 1500 కోట్ల చొప్పున కేటాయించారు. రైతు బీమా పథకాన్ని రైతులు, కౌలు రైతులకు అందరికీ అమలు చేస్తామన్నారు. అదేవిధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ. గత బడ్జెట్లో రుణమాఫీకి 6,385 కోట్లు కేటాయించారు. కానీ ఈ పథకం కింద పూర్తిగా అమలు కాలేదు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ఇందుకు 40,000 కోట్లు అవసరమని అంచనా వేసిన తాజాగా ఓటాన్ అకౌంట్ నిధులు కేటాయించలేదు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు సమీకరించి అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. త్వరలో కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇక కేంద్ర నిధులతో పంటల బీమా. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 2,500 కోట్లు అవసరమని అంచనా వేశారు. కానీ నిధులు కేటాయించలేదు. సొంతగా కాకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నూతన విత్తన విధానం. నాసి రకం, నకిలీ విత్తనాలలో అరికట్టలేనందుకు నాణ్యమైన విత్తనోత్పత్తితో పురోభివృద్ధి సాధించేందుకు నూతన విత్తన విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి 10 కోట్లు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వరి ధాన్యానికి కింటాకు 500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. దీనికి బోనస్ ఇవ్వాలంటే దానికి 15,000 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో ఈ మేరకు నిధులు కేటాయించలేదు. తొలిపద్దు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రైతు భరోసాకు 14,800 కోట్లు, కౌలు రైతులకు వర్తింపు రైతు బంధు విధానాలపై మార్పులో మరింత మందికి ఊతం. సో ఇవ్వండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.